ఈ సూపర్ 6 కూడా సిలిండర్స్ ఇస్తున్నామని చెప్పి గ్యాస్ సిలిండర్స్ ఇచ్చినట్టే ఇచ్చారు, ఎవరికి అందిందో తెలియదు. అలాగే ఈ పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు, కనీసం 40% కూడా రాలేదు. ప్లస్ అన్నీ అయిపోయినాయి అంటున్నాడు. నీకు 18 అన్నది P4లో పెట్టాను అంటున్నాడు. P4 ఏంటో అది ఏమొస్తుందో పాపం ప్రజలకు తెలియదు. ఇవాళ నిరుద్యోగ భృతి, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. ఈ 3000ని స్కిల్ డెవలప్మెంట్లో పెట్టేశానంటాడు. ఏంటిది అర్థం కాకుండా అని అడుగుతున్నాను. నేను ఎప్పుడో చెప్పాను, అహనా పెళ్ళిళ్ళ సినిమాలో కోడిని ఏలాడి తీసి అది తింటా ఇంక చికెన్ తింటున్నట్టే అనుకోవాలన్నమాట. ఆయన ఈ మధ్యలో వెళ్తున్నారు, న్యాయ బ్రాహ్మణ షాప్కి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. ఆ ఫోటో వస్తుంది రాష్ట్రం మీదకి, ఇంక న్యాయ బ్రాహ్మణులకి న్యాయం జరిగిపోయినట్టే. అలాగే మత్స్యకారుల దగ్గరికి వెళ్తారు, వాళ్ళిద్దరి దగ్గర నుంచుని ఫోటో దిగి ఓ చేపనో వలనో పట్టుకుంటారు. ఇక రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరికీ మేలు న్యాయం జరిగిపోయినట్టే. బిల్డింగ్ మెటీరియల్ వర్కర్స్ దగ్గరికి వెళ్తారు, అక్కడ ఆయన ఒక్కడే నుంచుంటాడు, వాళ్ళందరికీ న్యాయం జరిగిపోయినట్టే. వ్యవసాయం రైతు దగ్గరికి వెళ్తారు, రైతులందరికీ మేలు జరిగిపోయినట్టే. ఇవాళ ఏ ఒక్కరికి కూడా మేలు జరగకపోగా వెన్నుపోటు పొడిసి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే తక్కువ. ఈరోజుండే పరిస్థితి ఒకసారి అన్నీ కూడా పాతవి కూడా గమనించుకోవాలి. పాతది కూడా మీరు అంతా చేసిన తప్పులు చేసి ఇవాళ వచ్చేసి రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పథకాలు ఏవైనా సూపర్ 6 చెప్పారు కదా, ఏమి ఇచ్చారు అంటే మీరేం చేశారు? అతను కూడా అడుగుతున్నా, అతనేమో ఎక్స్ మినిస్టర్ కావాలి, ఆయన 3 జోన్కి ఏదో ఇన్ఛార్జ్ కావాలా, ఆయన కూడా అడుగుతున్నాను, జిల్లా వాళ్ళు కూడా అడుగుతున్నాను. వైఎస్ఆర్ మాట్లాడేవాళ్ళు 5 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు? మధ్య నిషేధం చేసేటప్పుడు తెలవదా? ఇష్టం వచ్చినట్టు దోచుకొని చీప్ లిక్కర్ అమ్మేసి జనాలు ఎంత ప్రాణాలు తీశారు, అవన్నీ తెలవదా? అదేవిధంగా జలయజ్ఞం అని చెప్పాడు, ఎక్కడన్నా ఒకటన్నా చేశారా జలయజ్ఞం ఈ నవరత్నాల్లో ఉండే దాంట్లో? ఆ తర్వాత వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఆ రోజు ఏమన్నాడు ఆయన, ఎన్నికల ముందు ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తారని చెప్పేసి మాట్లాడాడు. తర్వాత అమ్మఒడి అని చెప్పేసి దాంట్లో అమ్మఒడిలో కూడా 1% అని చెప్పేసి దాన్ని కూడా ఆ రోజు చేయడం జరిగింది. దాన్ని కూడా పూర్తిగా నువ్వు చేయలేకపోయావు. ఆ తర్వాత పెన్షన్ కానుక అని చెప్పేసి దాన్ని 3000 అని చెప్పేసి ఆ పెన్షన్లు కూడా లాస్ట్ వచ్చేదాకా అప్పుడు 200 పెంచేసి దాన్ని మోసం చేసావు. నువ్వు చేసిన నవరత్నాల్లో ఇవన్నీ కూడా రైతు భరోసా అని చెప్పావు. రైతు భరోసాలో నువ్వు 12,500 రూపాయలు అకౌంట్కి వేస్తున్నానని చెప్పావు. ఏం చేసావు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది చేసావు తప్పితే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది నువ్వు ఏం చేసావు? అన్నీ కూడా తప్పుడు పనులు చేసి అది కూడా సరిగ్గా చేయలే. తర్వాత వైఎస్ఆర్ ఆసారా అన్నాడు, లేకపోతే వైఎస్ఆర్ చేయుత అన్నాడు. ఈ నవరాత్రాల్లో మీరు ఏమి వెలగబెట్టారో మీకు చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది.